నేను మాట్లాడిన తర్వాత పెద్దలు కూడా మాట్లాడతారు. కందుకూరు నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలోనే హాట్ టాపిక్గా మారిపోయింది. అభివృద్ధిలో కాదు, అవినీతిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. మీ అందరూ కూడా తెలుసు. ముఖ్యంగా గడిచిన సంవత్సర కాలంలో మనం చూసుకుంటే 4-5 అంశాల మాట్లాడతాను. ఖరేడు రైతులు పరవంత భూసేకరణ, సముద్ర తీర ప్రాంతం సంపద దోచుకునే కుట్ర జరుగుతుంది. ఈ మధ్య కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాను. రాబోయే రోజుల్లో ఖరేడుని, అక్కడ రైతుల్ని, పొలాలన్నీ కూడా ఏదో రూపంలో తీసుకొని దోచుకోవాలని చెప్పి రాష్ట్ర స్థాయిలో పెద్ద కుట్ర జరుగుతుంది. దీని మీద మనం ఫైట్ చేస్తున్నాం. ఒకటే అడుగుతున్నా గవర్నమెంట్ని, సోలార్ సిస్టమ్కి రామాయణపట్నంలో ఆల్రెడీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఇవ్వడం జరిగింది. అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. దాన్ని ఇక్కడ మార్చిన అవసరం ఏముందో అర్థం కావట్లేదు. అక్కడే మనం గమనించాలి. ముడుపులు మారినాయి, పెందులు మారినాయి. అక్కడ వేరే కంపెనీకి అలాట్ చేసి వాళ్ళని పంపించాలి. పూర్వం వాళ్ళు వైసీపీ వాళ్ళని చెప్పు ఇంకేదో కావచ్చు. ఆ కుట్రని మనం అందరం కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. కరెంట్ నుంచి మనకి కూరగాయలు కావచ్చు, నిత్య వస్తువులు కావచ్చు, మామిడి రకరకాల వస్తువులన్నీ కూడా కాన్స్టిట్యూన్సీ స్థాయిలో సప్లై అవుతున్నాయి. అది కాకుండా పెద్ద పంచాయతీ 10,000 ఓట్లు ఉంది. అక్కడ దగ్గర 10 ఊర్లు ఉన్నాయి, 10-12 ఊర్లు ఉన్నాయి. చిన్న 16 ఊర్లు దాకా ఉన్నాయి. వాళ్ళందరూ కొన్ని ఊర్లు పోతున్నాయి. ముఖ్యంగా పొలాలు పోయిన తర్వాత ఆ ఊరులో ఉంటే వాళ్ళు ఏం పని చేసుకోవాలి? ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ పొలాలు పోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఊరు అందరూ కూడా ఎదురు పనికి పోవాలి. 10-15 కిలోమీటర్ల దూరం పనికి పోవాలి. రోజు పోయి రాలేం కదా, వాళ్ళందరూ ఏమైపోవాలి? దీని మీద మనం అందరూ స్పందించి వాళ్ళ పొలాలు వాళ్ళకు ఉండే విధంగా మనం అందరం కాన్స్టిట్యూన్సీ స్థాయిలో కలిసికట్టుగా పోరాటం చేసి ఆ పొలాలకు వచ్చే విధంగా మనం ఫైట్ చేయాలి గవర్నమెంట్ మీద. ఇంకో అంశం ఏంటంటే రైతులందరూ కూడా మనం గమనిస్తే మామిడి రైతులు కావచ్చు, పెసర, కంది, మిరపకాయలు, చౌకలు రకరకాల రైతులతో మనం పండిస్తున్నాం. వాళ్ళు ఎవరు కూడా పొగాకు ఎవరికి కూడా గిట్టుబాటు ధర రావట్లేదు. దాని మీద మనం ఎన్నిసార్లు ఫైట్ చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ముందులొచ్చి కోరాలని ఫైట్ చేసినా, ధర్నా చేసినా కూడా దున్నపోతు మీద వారం చూస్తే కాంపిటీగా ఏ విధంగా ఉందో ఆ విధంగా గవర్నమెంట్ ఉంది. ఏం స్పందించట్లేదు. దాని మీద మనం ఫైట్ చేయాలి. రాబోయే రోజుల్లో ముఖ్యంగా మద్యం సిండికేట్ అయ్యి బెల్ట్ షాపులు, కల్తీ మీద తయారీ మనం చూస్తే కూర్చోమ్మా పైకిరా, దగ్గర చూసు, నీకు రాసాయన పదం వస్తుంది. పైకిరా కాదు రాక దగ్గర చూసు. మద్యం బెల్ట్ షాపుల్లో కల్తీ జరిగిన మద్యాన్ని తయారు చేసి కాన్స్టిట్యూన్సీ స్థాయిలో బెల్ట్ షాపులు పంపిస్తారు. నిన్న దొరికింది మన నిన్న స్పిరిట్ ఎంత దయా స్పిరిట్ బాబు, ఎన్ని లీటర్లు? 400 లీటర్లు పట్టబడింది. దానికి ముందు రోజు ఒక వారం నుంచి కల్తీ చేస్తారు. అదంతా మా దగ్గర తెలియదు, నాకు తెలీదు. అంటే మన కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేకి తెలియకుండా అంత పెద్ద మద్యం తయారీ, కల్తీ తయారీ జరుగుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి బెల్ట్ షాపులో అధికారుల నాయకులకి ఎమ్మెల్యే గోడని చెప్పి కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. దీన్ని కూడా మనం అరికట్టాలి, మనం ఫైట్ చేయాలి. భయపడమాకండి. ఇంకో అంశం, మద్యంలో కూడా ఈ మద్యాన్ని నెల్లూరు జిల్లా మన వేరే కాన్స్టిట్యూన్సీకి పంపిస్తారట. ఇంకా తయారు చేసి 6 బాటలు మద్యాన్ని తీసేసి స్పిరిట్ వచ్చేస్తారు. గ్రామాలకు వస్తాము తెలియదు కదా రైతులకి, తాగే వాళ్ళకి. ఇది అదే అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి కిడ్నీలు పోతాయి, హెల్త్ పాడైపోతుంది. ఆ డబ్బులు తీసుకుని కూడా బాగుపడరు తిన్నోళ్ళు కూడా. ఆ విషయం తెలుసుకోవాలి అధికారులు అందరూ కూడా. 3వ అంశం రేషన్ మాఫియా. రేషన్ మాఫియా చూస్తే
మండలానికి ఒకరిద్దరు ఎంఏ అనుసరణ చెప్తారు, దాంట్లో కూడా వాటా ఉందంట. ఈ మధ్య తెలుస్తున్న విషయాలన్నీ. నెలకి 28 లక్షలు షేర్ వస్తుంది ఎమ్మెల్యే గారికి. ఇది ఎక్కడైనా పేదరిక సభ్యులు. దీని మీద మనం బయటకాలి. ఇసుక, ఎర్రమట్టి లారీకి 1000 రూపాయలంట. పెద్దయినా ఎక్కడైనా మనం లారీకి 1000 రూపాయల కప్పం కట్టలే ఆ మట్టి ఎత్తుకొని వెళ్ళేదంట. వీటి మీద కూడా మనం గ్రామాల్లో ప్రశ్నించాలి. అధికారులు మనం చూస్తే గవర్నమెంట్ వాళ్ళకి శాశ్వతం అయిపోయింది. మనం ఏం చేసినా నడుస్తుంది. వన్ సైడ్ పవర్ ఉపయోగిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పోయే పరిస్థితి లేదు, మనం ఎంఆర్ఓ పోయే పరిస్థితి లేదు, ఎండిఎస్ పరిస్థితి లేదు. ఏ ఆఫీస్కి పోవాలన్నా కూడా అక్కడ వాళ్ళ మనుషులు ఉంటారు. నువ్వు ఎందుకు వచ్చావు? ఆయన వచ్చాడు కదా వైసీపీ, ఆయన కేసు పెట్టేసేయండి, ఆయన పని కావాలని చెప్పి ఇట్లాంటి దౌర్జన్యమైన పరిస్థితులు మనం కంప్యూటర్లో ఎదుర్కొంటున్నాం. వీటికి మనం భయపడద్దు. ఎందుకంటే నేను సాధారణ కార్యకర్తలాగా వచ్చి ఊరుగాలు కలిగిపోయి ఈ ఊళ్ళో సేవా కార్యక్రమం చేశా. ఊరుగాలు కలిగిపోయి ఆ ఓడిని కూడా ఉండి కష్టపడి పనిచేసి మళ్ళీ గెలిచి అక్కడ పద్ధతిగా పని చేశాను. అనుభవం నా దగ్గర ఉంది. నేను మీ మధ్యలో నిలబడతాను. ఏ కార్యక్రమం చేసినా, ఏ విధమైన కార్యక్రమాలు తలపెట్టినా, ఎంత ఇబ్బందికర పరిస్థితి వచ్చినా కూడా నేనుంటా. మీరు ఎప్పటి ఎదుర్కొందాం, బయట చేద్దాం, 10 లక్షలు బయట చేద్దాం. ప్రజలు మనం గుర్తిస్తారు. ఎందుకంటే గడిచిన సంవత్సర కాలంలో మనం చూస్తే చాలా మార్పు వచ్చింది. వాళ్ళందరూ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారయ్యా, మంచిని మేము పోగొట్టుకున్నాం, ఈ మోసపోయిన మాట విన్నాం, చంద్రబాబు మాట విన్నాం, ఈ కూటమి మాట విన్నాం, మాకు అన్యాయం జరిగింది, ఆయన కావాలి, జగన్ కావాలని చెప్తారు. ఆ మార్గం మనం గమనించి ఈ అంశాల మీద ఇంకా చాలా ఉంది. మళ్ళీ మనం మనలో కొంచెం మాట్లాడుకుందాం. ఏదైతే అవినీతి చేస్తున్నారో అధికార పక్షంలో నాయకులు, ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా పెద్దలు కావచ్చు, మధ్యవర్తున్నారు. ఇంకా వాళ్ళను కూడా కొన్ని పేర్లు నా దగ్గర ఇంకా వస్తున్నాయి, ఇప్పుడే తెలుసుకుందాం. ప్రతి గ్రామంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. మనం ఒకటే ఐక్యమత్యంగా ఉండి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఏదైనా విషయాలు జరిగితే మండల స్థాయిలో కూర్చొని మాట్లాడుకొని, కాన్సెన్స్ స్థాయి రండి, తోకలు పొండి ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, నేనున్నాను, ఇంకా ముఖ్య నాయకులు ఉన్నాం, కూర్చుందాం. ఆఫీస్ పక్కన ఆఫీస్లో కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మనం బయటికి వెళ్దాం. ఎందుకంటే ఈ జరగబోయే రోజుల్లో చాలా కార్యక్రమాలు వస్తాయి, పార్టీ కార్యక్రమాలు. పెద్దగా నాకు చాలా ఆత్మమిత్రుడు, ఆయన ఎప్పుడు పిలిచినా వస్తాడు. దగ్గర మాట్లాడక్కడికి ఆయన కూడా పిలుచుకుందాం. ప్రతి గ్రామం తిరిగేసేసి ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా ఎదుర్కొని నిలబడి 4 ప్రోగ్రాం గట్టిగా ఎదుర్కొన్నావా ఇంకా ఆగిపోతారు. ఎందుకంటే మనం ధర్మపక్షం నిలబడ్డాం, పోరాటం చేద్దాం. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి, గవర్నర్ ఉన్నారు, కోర్టుకి వెళ్దాం. ఏం చేస్తున్నారు? చేయించుకుందాం. 100 మందిని వెళ్దాం, బయట చేద్దాం. దెబ్బకి దోక పొడుస్తారు. ఎందుకంటే వాళ్ళు అవినీతిలో పూర్తిగా కూరుకుపోయారు. అదే మనకి శ్రీరామ రక్ష. ధర్మపక్ష మనం ఉందాం. ఎక్కడ చూడు రాష్ట్రంలో కందుకూరు కాన్స్టిట్యున్సీ అవినీతిలో ముందంజలో ఉంది, నెంబర్ 1లో ఉంది. మీ అందరికి తెలుసు. ఇంకా మారుతాడు ఇంకేం లేదు. పాపం ఒప్పరేది ఎలక్షన్ చేసుకోవాలంటే నడపడున్నా ఎక్కువైపోయినాయి. యాడ్ చూసిన అదే. సో అది మామూలు లేదు. ఇంకా కొత్త వాడికి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాయంట. అందుకని కొత్త వాడికి ప్లాన్ చేయడం ముందు ఆపుతాం, పదపక్ష నిలబడతాం, పోరాటం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా కూడా ఇది స్టార్టింగే. ఈరోజు మనం పెద్దలను పిలుచుకొని ఘనంగా మనం కలుసుకున్నాం. ఇంకా ముందుకు పోయే దాంట్లో చాలా సూచనలు. ఈరోజు ముఖ్య అతిథి జంకే వెంకయ్య గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వాళ్ళ నాయన కూడా ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ వచ్చింది ఆ కుటుంబం. అట్లాంటి పెద్ద ఆయన మన పరిశుభ్రం ఇచ్చేసారు. మన అదృష్టం, నా అదృష్టం అనుకుంటాను. సో వారు కూడా మన మధ్యలో పనిచేస్తారు, ఎప్పుడు పిలిచినా వస్తారు. ఈరోజు ముఖ్య అతిథి పెద్దలు మాజీ ఎమ్మెల్యే. నేను 14లో ఓడాను, ఆయన గెలిచాడు.
పాపం మళ్ళీ సీట్ వచ్చిందని ఎవరు రాసి వచ్చాము 1919లో. ఈసారి వచ్చిందన్నా నేను చెప్తా టీవీలో వేసుకుంటాం. అంత మంచి వ్యక్తి ఆహరించారు ఆయన పాపం. ఎంత 10-20 కోట్లు వద్దు బాబు నాకైతే నేను కాదు. నేను నా కళతో నేను చూసాను. నిజాయితీగా ఉన్నాడు పార్టీ కాదు. అక్కడితోనే మనం సపోర్ట్ చేయాలి. దేవుడు మేలు చేస్తాడు. ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి ఏదైనా ఈ సభను ఉద్దేశించి ఈ కార్యక్రమం ఉద్దేశించి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మన పార్లమెంట్ పరిశీలకులు వెంకటరావు మాట్లాడతారు.